డైరెక్టర్ తేజ అంటే గతంలో బోల్డ్ అంత క్రేజ్. అయితే వరుస ఫ్లాప్ల నేపథ్యంలో తేజ క్రేజ్ ఒక్కసారిగా డల్ అయింది. తీసిన కాన్సెప్ట్లతోనే తిప్పి సినిమాలు తీయడంతో తేజను వరుసగా డిజాస్టర్లు వెక్కిరించాయి. అయితే వరుస విమర్శలు పరాజయాల నేపథ్యంలో తేజ ఈసారి రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గ స్టోరీ లైన్ ని రెడీ చేసుకున్నాడట తేజ కొత్త సినిమాలో హీరోగా దగ్గుబాటి రానాను సెలెక్ట్ చేసుకున్నాడట. ప్రస్తుతం బాహుబలి 2, గాజీ సినిమాలో నటిస్తున్న రానా ఈ 2 సినిమాల తర్వాత తేజ సినిమాలో నటించనున్నాడట. ఈ సినిమాలో రానాకు జోడీగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ ని తీసుకుంటున్నాడట. ఈ భామను లక్ష్మీ కళ్యాణ మూవీతో టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత తేజదే. ఆ కృతజ్ఞతతోనే దర్శకుడు తేజతో సినిమా చేసేందుకు కాజల్ అంగీకరించిందని తెలుస్తోంది. అయితే రానా తేజ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన కాజల్ బాలయ్య కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాగా తెరకెక్కే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. ముందుగా బాలయ్య సినిమాలో హీరోయిన్ గా క్రిష్ నయనతారను తీసుకుని తర్వాత ఆమె స్థానంలో కాజల్ ను తీసుకున్నారు. అయితే కాజల్ రానా సినిమా కోసం బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిందట. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?